అండి. సంక్రాంతికి ఎవరైనా కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా! మైలనో, లేపోతే పురుడు శుద్ధనో, లేపోతే ఏదోనో ఏదో రకరకాలు ఉంటాయి కదా! ఏదేమైనా కానీ మన ఇంట్లో ఏమన్నా వండుకున్నా, వండుకోకపోయినా, ఇల్లు శుభ్రాలు చేసుకున్నా, చేసుకోకపోయినా, ఒక దేవుడి మంజనం కొంచెం అలాగా తడిగుడ్డ పెట్టేసి, తుడుచుకొని, ఒక పువ్వు పెట్టి, ఒక చిన్న పండో లేకపోతే చిన్న పంచదార ఏసి దండం పెట్టుకోండి. భగవంతుడా, నాకు ఈ సంవత్సరంకి నాకు ఇదే కుదిరింది. వచ్చే సంవత్సరం నాకు మంచిగా చూడు నాయనా నువ్వు అని చెప్పేసి దండం పెట్టుకోండి. చాలు, ఇంతే. ఇంతకు మించి దేవుడికి ఏం అవసరం లేదు. మనం ఎలాగ అన్నం కూర వండుకొని తింటాం కదా, అలాగే శుభ్రంగా కొంచెం దేవుడి మందిరం ఒక ఒక అడుగు మేళ దేవుడి ఫొటోస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ శుభ్రంగా కొంచెం నీటి తడి కూడా పెట్టేసి తుడిసేసుకొని, ఇలా ఫొటోస్ శుభ్రంగా నీట్గా తుడిసేసి కొంచెం కుంకుమ పసుపు కొట్టి పెట్టేసుకొని 4 పువ్వులు పెట్టి ఒక అగరత్తి వెలిగించుకొని కొంచెం దండం పెట్టుకోండి. ఇంకంతే. మీరు పరవన్నాలు పెట్టకపోయినా పర్వాలేదు, గారెలు పెట్టకపోయినా పర్లేదు, మేము వండుకున్న వంటలు పెట్టకపోయినా పర్వాలేదు. చేతులు ఎత్తి దండం పెట్టుకోండి. చాలు. మన వెంట ఎవరో రారండి, భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే పుట్టించినవాడు భగవంతుడు కాబట్టి భగవంతుడే మనల్ని చూడాలి. మధ్యలో వచ్చినాడు మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. భగవంతుడికి శుభ్రంగా అలా కొంచెం 2 చేతులు ఎత్తి శుభ్రపరచుకొని ఆ మందిరాన్ని దండం పెట్టుకోండి. ఇదే పండగ. దేవుడికి ఇంకా మనం పెట్టదగ్గవాళ్ళం అయితే కాదు. ఉన్న దాంట్లో ఇలా పంచదారనే పెట్టుకుని దండం పెట్టుకోండి. ఓకేనండి.